కాసేపట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. పరిగి నియోజకవర్గ రంగపూర్ నుండి జనహిత పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. రంగాపూర్ మెయిన్ రోడ్ హనుమాన్ గండి కోట్ చౌరాస్తా మీదుగా వెళ్లి కొడంగల్ చౌరాస్తాలో ముగియబోతున్నారు. ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చేపట్టే కాంగ్రెస్ యాత్రకు రంగాపూర్ వద్ద భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. అంతకు ముందు చిలకలూరు దేవస్థానంలో మీనాక్షి నటరాజన్ పూజలు చేశారు. మరి కాసేపట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. పరిగి నియోజకవర్గంలో ఉన్న రంగపూర్ నుండి ఈ పాదయాత్ర ప్రారంభమవుతోంది. రంగాపూర్ మెయిన్ రోడ్ నుండి హనుమాన్ గండి కోర్ట్ చౌరాస్తా మీదుగా వెళ్లి కొడంగల్ చౌరాస్తాలో ఈ పాదయాత్ర ముగుస్తోంది. అయితే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చేపట్టే కాంగ్రెస్ యాత్రకు రంగాపూర్ వద్ద భద్రతను ముమ్మరం చేశారు పోలీసులు. అంతకు ముందే చిలుకూరు దేవస్థానంలో మీనాక్షి నటరాజన్ పూజలను సైతం చేశారు. జనహిత పాదయాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, ఈ పాదయాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఏ టైంకి పాదయాత్ర స్టార్ట్ అవ్వబోతోంది? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టినటువంటి పాదయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పరిగిలో ఎగ్జాక్ట్గా 5 నిమిషాల క్రితం కూడా ఈ పాదయాత్ర ప్రారంభమైనటువంటి పరిస్థితి. పాదయాత్రలో అటు ఏసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా పాదయాత్రకి గల కారణాలు స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం ఈ పాదయాత్ర అనేది కూడా కొనసాగుతోంది. అయితే పాదయాత్ర అనేది కేవలం ప్రభుత్వం తరపునే కాదు, పార్టీ ప్రభుత్వం రెండు కూడా కలుపుకుంటూ పోవాలి అంటూ కూడా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మొదటిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలను చూస్ చేసుకొని, జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలను చూస్ చేసుకొని కూడా ఈ పాదయాత్రను ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ ఈరోజు పాదయాత్ర చేసి రాత్రి ఇదే పరిగిలో బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రమదానం తర్వాత ఎక్కడైతే ఇక్కడ మొత్తం పరిగికి సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. యాక్చువల్లీ ముఖాముఖి లాంటి కార్యక్రమాలు లేదంటే ఏఐసిసికి సంబంధించినటువంటి లీడర్స్ ఇతర ఎవరైనా సరే కలవాలంటే పబ్లిక్కి వీలనేది కాదు. కానీ ఈ విధంగా పాదయాత్ర చేసి నేరుగా మీనాక్షి నటరాజనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. దీనికోసం పెద్ద ఎత్తున ఇప్పటికే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం వల్ల మంచి మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని అయితే భావిస్తున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా మొదటిగా రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. పరిగి నియోజకవర్గం తర్వాత ఒక్కొక్క 6 జిల్లాలు, మొత్తం 7 రోజుల పాటు పాదయాత్ర ఉంటుంది. అందులో 6 జిల్లాల నుంచి 6 నియోజకవర్గాలను కూడా చూస్ చేసుకున్నారు. మెదక్ కానివ్వండి, ఆదిలాబాద్, ఇతర జిల్లాలను కూడా చూస్ చేసుకున్నారు. ప్రధానంగా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి పథకాలు, వాటిని పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం అండ్ మోరోవర్ స్థానిక ఎన్నికలు. యాక్చువల్లీ ప్రస్తుతం ఈ విజువల్స్ కూడా చూడొచ్చు మనం. పాదయాత్రకు పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. పబ్లిక్ కూడా పాదయాత్రకి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీనాక్షి నటరాజన్ని కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమకున్న అంటే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కలిసి తమకు ఏదైనా పదవులు కావాలన్నా, ఏదైనా సమస్యలు ఉన్నా సరే చెప్పుకునేందుకు ఇది ఒక మంచి అవకాశంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 8 కిలోమీటర్లు కూడా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాదయాత్రగా వెళ్తారు. అనంతరం
అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రాంతంలో బస చేస్తారు. మొత్తం ఈ పాదయాత్ర అనేది ఈ నెల 31వ తేదీ అంటే ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు మొదటిగా అనుకున్నప్పటికీ కూడా 5, 6, 7 ఢిల్లీలో జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ధర్నా ఉండడంతో కేవలం 4వ తారీఖు వరకే ఈ ప్రోగ్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 4వ తారీఖు తర్వాత 5, 6, 7 బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం కొనసాగుతుంది అని అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి ఈరోజు పరిగిలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం నెక్స్ట్ మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మెదక్ జిల్లా నుంచి ఆందోళ్ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా నుంచి ఆర్మూర్ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖానాపూర్ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా నుంచి చొప్పదండి, వరంగల్ జిల్లా నుంచి వర్ధన్నపేటలో ఈ పాదయాత్ర అనేది కొనసాగుతుంది. మొదటిగా పరిగిలో ప్రారంభమై చివరిగా వర్ధన్నపేటలో కూడా ముగుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం పాటు స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ పెద్ద ఎత్తున ప్రస్తుతం పార్టీకి ప్రభుత్వానికి కాస్త చేసినటువంటి చెప్పుకోవడంలో వెనుకబడుతున్నట్టుగా కూడా అధిష్టానం భావిస్తుంది. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ఏదైతే పాదయాత్ర కానివ్వండి, శ్రమదానం కార్యక్రమం కానివ్వండి, ఇతర కార్యక్రమాలకు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ఈ స్టెప్ తీసుకుందని చూడొచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు నడుమ ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 8 కిలోమీటర్ల మేర కూడా పాదయాత్ర కొనసాగుతుంది. ఒక్కొక్క దగ్గర ఆగి మీనాక్షి నటరాజన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి మాట్లాడుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అందుతున్నాయి, ఎంతవరకు లబ్ధిదారులకు అవన్నీ కూడా చేరుతున్నాయి. సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి బీసీ కులగణన, దానివల్ల జరిగేటటువంటి ఉపయోగాలు, ఎస్సీ వర్గీకరణ, దానివల్ల ఏదైతే ప్రజలకు జరిగేటటువంటి లాభాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సేమ్ టైం ఈరోజు ఈ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి పాదయాత్ర అనంతరం నేరుగా ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.